చింటూ ఇల్లు వచ్చేసింది. ఇంటికి వచ్చావా? సరే సరే ఆగు, కార్ రివర్స్ తీస్తాను. ఒక నిమిషం సైడ్కి ఆపుదాం. ఏంటన్నా ఏదో సౌండ్ వస్తుంది? ఇక్కడ కెమెరా ఉంది కదా, ఇది వెనకే ఉందో చూపిస్తుంది. ఇది ఆబ్జెక్టో లేదా పర్సనో ఎవరైనా ఉంటే టిక్ 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 అని సౌండ్ చేస్తుంది. ఓ అలాగా. ఒక్క నిమిషం సైడ్కి పార్క్ చేస్తాను. సరే ఓకేరా, ఇక దిగుదాం. ఓకే నాన్న. ఏంటిది? ఎవరు లేకపోయినా సౌండ్ వస్తుందేంటి? నాకు అదే తెలియడం లేదురా. నాన్న నాన్న ఎవరు ఉన్నారు నాన్న? రేయ్ ఏమైందిరా? వెళ్ళిపోయారు నాన్న. వెళ్ళిపోవడం ఏంట్రా? ఎవరు లేరు చూడరా. ఓకే నాన్న. సరే దిగు. రివర్స్ తీస్తున్నప్పుడు వెనకెవరు నించున్నారే, నాకంటే కనిపించింది కానీ నాన్నకు కనపడలేదు. సెన్సార్ ప్రాబ్లమా లేదా నా కళ్ళు ప్రాబ్లమా అర్థం కావడం లేదే. స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్కి 2 గెస్ట్లు వస్తున్నారు. అయినా వాళ్ళు గెస్ట్లు కారు, పక్క సెక్షన్లో చదివే పిల్లలు. ఈ అమ్మాయి పేరు స్టెల్లా, తను బాగా చదువుతుంది. వాళ్ళ సెక్షన్లో ఈ అమ్మాయే టాపర్. స్టెల్లానా? చూడ్డానికి అచ్చు సంధ్యలా ఉందేంటి? స్టెల్లా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్, మై నేమ్ ఇస్ స్టెల్లా. 2nd స్టాండర్డ్ చదువుతున్నాను. ఈ ప్రపంచంలో 7 ఒకేలా ఉంటారని చెప్తారు కదా, ఇది అదేనేమో. గుడ్, గో టు యువర్ ప్లేస్. పులిహార కలుపుదామా? స్టెల్లా, నా పేరు చింటూ. ఏంటి? నెక్స్ట్ ఎవరంటే పాండి. ఏంటి కమ్ పాండి? నా పేరు పాండి. పులింగ పాండి. పుల్లింగ పాండియా? మా ఊరి కాశీమేడ్, దాని పక్కనే నా ఇల్లు. మా ఊరు భలే ఉంటది. నువ్వు ఇచ్చిన ఇంట్రో చాలు, పో. స్టెల్లా, వాడెవడు? పులింగపాండి నీ ఫ్రెండా? పుల్లింగపాండి నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఈ కాలపు అమ్మాయిలకి ఎందుకు ఇలాంటి పిల్లలే నచ్చుతున్నారు? నాలాంటి చాక్లెట్ బాయ్ని ఎవరు ఇష్టపడడం లేదు. నువ్వు చాక్లెట్ బాయ్వా? నేను చాక్లెట్ బాయ్నేరా, సోడా బుడ్డి పోరా. స్టెల్లా, అసలు దయ్యాలున్నాయా లేవా? దెయ్యమా? దయ్యం? దెయ్యమా? దయ్యమే. వీళ్ళంటి ఇంత పర్ఫామ్ చేస్తున్నారు. రే రే, ఏమైందిరా ఎందుకు అలా చూస్తున్నారు? యాక్చువల్లీ నిన్న మా ఇంట్లో నేను దయ్యాన్ని చూశాను. అదే. మీ ఇంట్లో దెయ్యం ఉందా? నాకు అది అర్థం కావట్లా. మా ఇంట్లో అసలు దయ్యం ఉందా లేదా అని ఎలా కనిపెట్టాలో కూడా తెలియడం లేదు. వాసు, నా దగ్గర ఓజా బోర్డు ఉంది. ఓజా బోడా అంటే ఏంటి? దెయ్యం ఉందా లేదా అని ఈ బోర్డుతో కనిపెట్టచ్చు. ఓ, అయితే రోజు సాయంత్రం మా ఇంటికి తీసుకొస్తావా? నేను తెస్తా బాస్. చెంటు కనిపెడతావురా, నేను వస్తాను. నేను కూడా వస్తాను. చింటూ, నేను రాను. నాకు ఓజా బోర్డు అంటే చాలా భయం. నువ్వు మాత్రమే రాకపోతే ఎలా? నువ్వు రాలిల్లి. మా మమ్మీ అరుస్తారు. వద్దు. పరిమళాంటితో నేను మాట్లాడతాను, వచ్చేయి. డోంట్ వరీ, నేను చేసుకుంటా. అవును స్టెల్లా, దయ్యాలంటే ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్? దెయ్యం గురించి రీసెర్చ్ చేస్తున్నాను. చూడ్డానికి అందంగా ఉంది, దయ్యాల గురించి రీసెర్చ్ చేస్తానంటుంది. నిజంగానే చదువు బిడ్డ. సరే ఓకే గైస్, అయితే మనం ఈరోజు సాయంత్రం మీట్ అవుదాం. ఏదో ఫ్లోలో వస్తానని చెప్పేశాను, కానీ మీరు చేసిన ఈ సెటప్ చూస్తుంటే చాలా భయమేస్తుందిరా. చింటూ, లేని దెయ్యాన్ని నువ్వే రప్పించుకురా, నాకు భయంగా ఉంది. అసలు ఈ ఇంట్లో దయ్యం ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలి, అంతే కదా? అవును. ఈ బోర్డు పేరే ఓజా బోర్డు. ఈ బోర్డులోనే నువ్వు ఆడాలి. ఆడితే దెయ్యం ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. సరే, ఇది ఎలా చెప్తుంది? ఈ బోర్డు మధ్యలో కాయిన్ ఉంది కదా, అవును. అది నీకు ఆన్సర్ ఇస్తుంది. ఓ రే గోపాలు, దయ్యం కంటే కూడా వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూస్తేనే భయం వేస్తోందిరా.
సరే ఏ ఓజా బోర్డ్, అసలు ఇంట్లో దయ్యం ఉందా లేదా? కదలట్లేదురా. నేను చెప్పాను కదా ఇదేది సెట్ అవ్వదు అని. మీరే దీని గురించి అనవసరంగా ఎక్కువ హైప్ ఇచ్చారు. సరే సరే ఇక బయలుదేరండి, ఇది వర్కౌట్ అవ్వదు. పద పద బయలుదేరు బయలుదేరు, లేవండి. వెయిట్ చేయి, కదులుతోంది. కదులుతోందా? అవును కదులుతోంది. ఎస్సా, ఈ ఇంట్లో దెయ్యం ఉంది. భయంగా ఉందిరా. ఇంకేదైనా అడుగుదామా? ఏ, సరే గోపాలు, ఏం అడుగుదాం? ఓ పని చేయి, బిర్యానీ తిన్నావా లేదా అని అడుగు, సరిపోతుంది. ఓకే, ఇక్కడ దయ్యం ఉందని నువ్వు చెప్తున్నావు. మరి దయ్యం ఇక్కడ ఉంది అని ఏదైనా ఆచూకీ ఉంటే చూపించు. ఏం లేదే. మీకెవరికైనా ఏదైనా తెలిసిందా? లేదు, నేను చెప్పాను కదా. రండి ఇక బయలుదేరదాం. ఆ, ఒరే ఉందిరా, ఎక్కడా? చింటూ ఆ కబోర్డ్ కదులుతోంది. చింటూ, ఇది మంచి దెయ్యమా కాదా అని మనం తెలుసుకోవాలి. ఆ, మళ్ళీ ఈ ఫిట్టింగ్ కూడా ఉందా? మ్, మీరు చెడ్డ దయ్యమా? రే గోపాలు, నువ్వు భయపడకురా. మంచి దయ్యమేంట. మంచి దయ్యమే. అమ్మయ్యా, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. మంచిదో చెడ్డదో అదెవరో అడుగు. అయినా ఇప్పుడు అదంతా అడగడం ఎందుకు? మళ్ళీ ఆ దయ్యానికి కోపం వచ్చి చెడ్డదిగా మారుతుంది. వద్దు. అవును, దాని కోపం వస్తుందేమో. పేరేంటో అడుగు. ముందు తిని దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? లక్ష్మి. ఈ పేరు ఇంతకు ముందు ఎక్కడో విన్నాను, కానీ ఎక్కడన్నదే. ఆ, ఏ అమ్మాయి? ఆ, బాసు, తను మా బామ్మ. నువ్వేమంటున్నావు చింటూ? ఓ మై గాడ్, ఇట్స్ మెడికల్ మిరాకిల్. మా నాన్న వాళ్ళ అమ్మ. ఈవిడ నా చిన్నప్పుడే చనిపోయారని మా నాన్న చెప్పారు. బామ్మ, నువ్వెక్కడ ఇప్పుడు దయ్యంలా వచ్చావా? ఈ దెయ్యం మీ బామ్మే అని ప్రూఫ్ ఏంటి? ఏమంటావు ఇప్పుడు? ఆధార్ కార్డు అడగమంటావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ బామ్మకి ఏ డిష్ అంటే ఇష్టమో కనుక్కో. బామ్మ, నువ్వు నా బామ్మవే నేను ఎలా నమ్మాలి? అందుకు నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ఉం? నీకు నచ్చిన డిష్ ఏంటో చెప్పు చూద్దాం. PAYA, పాయా. అవును, మా బామ్మకి పాయ అంటే ఇష్టం. మా నాన్న చెప్తూ ఉంటారు. నేను మా బామ్మను ఒకసారి కూడా చూడలేదు, ఫోటోలోనే చూశాను. వీడేంటి ఎప్పుడో చచ్చిన బామ్మకి ఇప్పుడు ఏడుస్తున్నాడు? మంచిదో చెడ్డదో అవి వాటి వాటి చోటుల్లోనే ఉండాలి. అయ్యో పర్లేదు, మా బామ్మని ఇక్కడే ఉండనివ్వండి ప్లీజ్, నాకు హెల్ప్ఫుల్గా ఉంటారు. మీ బామ్మని మనం పంపించేద్దాం. సరే బామ్మ, సారీ, నన్ను క్షమించు. నాకు వేరే దారి లేదు. అందరూ మీ చేతుల్ని నా చేతి మీద పెట్టండి. ఉం. అందరూ నేను చెప్పేది చెప్పండి. గో బామ్మ, 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 గో బామ్మ. చింటూ, బామ్మ వెళ్ళిపోయారు. బామ్మ వెళ్ళిపోయారా? వావ్, వెళ్ళిపోయారు. చింటూ, బామ్మ వెళ్ళిపోయారు. చింటూ, ఏంటా సౌండ్? డోర్ ఓపెన్ అవుతుంది. అంటే బామ్మ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోయారా? లేదు చింటూ, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారు. బామ్మ వెళ్ళిపోయింది కదా, మరి ఇదెవరు? మనం ఒక తప్పు చేశాం.
ఇక్కడ దెయ్యం ఉందా లేదా అనే కదా అడిగాము. ఎన్ని దెయ్యాలున్నాయని అడిగామా? అవును కదా, అడగలేదు. అడుగు. ఈ ఇంట్లో మొత్తం ఎన్ని దయ్యాలున్నాయి? రెండు దెయ్యాలున్నాయి. ఒకటి మీ బామ్మ, వెళ్ళిపోయారు. ఇంకొకటి ఎవరు? ఏంటిది, క్యాండిల్ దానంతటదే వెలుగుతోంది. చింటూ, పాండి వెనక ఎవరో నిలబడి ఉన్నారా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? లక్ష్మి. బాసు, లక్ష్మీ బామ్మ. ఆవిడ మా బామ్మ. ఏంట్రా సడన్ గా లక్ష్మీ బామ్మ అంటున్నావు? ఆవిడికి నువ్వంటే చాలా ఇష్టంరా. నిన్నెప్పుడు ఎత్తుకుని ఆడిస్తూనే ఉండేది. మ్మ్, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా నేను ఎత్తుకొని తీసుకెళ్లేవారు. తెలుసు నాన్న. నువ్వంటే ఆవిడకి అంత ఇష్టం. ఇంతకు ముందు చెప్పావుగా. ఇప్పుడెందుకు హఠాత్తుగా ఆవిడ పేరు చెప్తున్నావు? ఆవిడ్ని మిస్ అవుతున్నాను నాన్న. ఓ సరే సరే సరే. ఏంటి ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదా? వెళ్ళాలి, ఇంకా సేపట్లో రెడీ అవుతా. సరే త్వరగా రెడీ అవ్వు. ఓకే ఓకే నాన్న, స్కూల్కి రెడీ అవుతాను. బాయ్. నాకు సడన్ గా అమ్మ గుర్తొచ్చింది వీడి వల్లే. చింటూ, 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 చింటూ. స్టెల్లా, ఏమైంది? ఏం లేదు. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నా. చాలా భయంకరంగా ఉంది కదా. రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు స్టెల్లా. సరే వదిలే చింటూ, భయపడకు. నిన్ను మనం తరవలేకపోయాం, కానీ ఈరోజు ఖచ్చితంగా తరవేద్దాం. అంటే ఈరోజు కూడా ఓజా బోర్డు ఆడదామంటావా? అవును చింటూ. వీళ్ళు వస్తారా? ఎవరు? వీళ్ళే, ఈ క్రాక్ గైస్. ఆగు, వస్తారు. నేను అడుగుతాను. అయ్యో, నేను రాను. నిన్న చూసిందే నాకు భయంగా ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు లిలీ, నేను చూసుకుంటానుగా. ఆహా, నేను రాను. సర్లే వదిలే. గోపాల్, చింటూ, నేను రానురా, నన్ను పిలవకు. ఈ వేస్ట్ గాడు రాడు. లిలీ, నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి నేను వెళ్ళను, ఓకేనా? అవును, నీ ఫ్రెండ్ పుల్లింగ పాండి ఏంటి ఇంకా రాలేదు? తెలీదు చింటూ. భయపడి పడుకొని ఉంటాడేమో. లేదు చింటూ, వాడిలాంటివి చాలా చూశాడు. దీనికి వాడు భయపడడు. ఓ, స్టూడెంట్స్ అందరూ ఇటు చూడండి. సార్ మీరే కదా సార్ పాండి సార్? చెప్పండి సార్. సార్ నా కొడుకు రాత్రి ఇదే పడుకోవట్లేదు సార్. నేను చెప్పాను కదా, వాడు భయపడి ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. ఏమంటున్నారు? పాండే ఎందుకురా పడుకోవట్లేదు నువ్వు? ఏమైందో తెలియట్లేదు సార్. నిన్న రాత్రి అసలు వాడు పడుకోలేదు సార్. అంటే అస్సలు పడుకోలేదా సార్? ఏరా నిజమా పాండి? నైట్ అంతా వీడితో ఒకటే టార్చర్ అయిపోయింది సార్. పొద్దున్న లేపుతుంటే బ్యాన్ పడుకొని నిద్రపోతున్నాడు. ఎందుకురా? చూడండి సారు, ఈ మధ్య చాలా ఓవర్ చేస్తున్నాడు. వీడు సరిగ్గా చదువుకోవాలి, వీడిని మీరే చూసుకోవాలి, ఓకేనా? ఓకే ఓకే పాండే, సీరియస్ అని చెప్తున్నా. ఓ ఇప్పుడు ఓకేనా? ఓకే రారా, మీరు బయలుదేరండి సార్, నేను చూసుకుంటాను. సార్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. వెళ్ళండి, తాట తీస్తా పోరా. పాండి, పాండి. అందరు నా మీద పడ్డారేంటి? పండి, ఆ, ఏమైంది? నిన్న రాత్రంతా నిద్రపోలేదా? అదే ఆ గేమ్ ఆడిన దగ్గర నుంచి నిద్రే రావడం లేదు స్టెల్లా. ఏంటి పాండి, నువ్వు ఇలాంటివి చాలా చూసావు కదా, దీనికి కూడా ఎందుకు భయపడుతున్నావు? కానీ ఇది వేరేలా ఉంది కదా స్టెల్లా. అర్థమవుతోంది. సరే, అన్నిటికీ కారణం ఈ చింటువే. అవునవును, వాడే వాడే. ఏయ్, రండ్రా ఓజా బోర్డు ఆడుకుందామని నేనేమైనా పిలిచానా? మీరే కదరా రీసెర్చ్ చేస్తున్నానని మా ఇంటికి వచ్చారు. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈరోజు ఆ దయ్యాన్ని తరుదామని డిసైడ్ అయ్యాం. ఆ ఓజో బోర్డుని తీసుకొస్తావా? ఆ, మీకు అంత ధైర్యమా? ఏంటి? అంటే రెండోసారి ఆడుకునేంత ధైర్యం వచ్చిందా మీకు అని అడుగుతున్నాను అంతే. అవును, తరవాల్సిందే కదా. అవును నిజమే, వస్తాను. సరే ఓకే, అయితే ఈరోజు నైటు రెండో సిట్టింగ్ వేయాల్సిందే. స్టూడెంట్స్, అయ్యో, ఈరోజు ఎంతమందిని తిడతాడో ఏంటో. ఈ రోజు నేనేం చెప్పానో గుర్తుందా? ఏంటి గుర్తులేదా?
ఈరోజు మీకు టెస్ట్ పెడతానని చెప్పాను కదా, పేపర్లు తీయండి. అయ్యయ్యో టెస్టా? సరిగ్గా రాయకపోతే తిడతాడు కదా. కొత్త నోటు. చింటూ, నా దగ్గర టెస్ట్ పేపర్ లేదురా, నాకు ఇస్తావా? లిల్లీ, ఇలాంటి సిల్లీ క్వశ్చన్ చేయకు ప్లీజ్. నువ్వు అడిగితే నేను కాదంటానా? తీసుకో తీసుకో, సరిపోకపోతే అడుగు, ఇస్తా. థ్యాంక్ యూ చింటూ. నో మెన్షన్ లిల్లీ. ఒరే గోపాల్గా, ఏయ్! ఏయ్, ఏం చేస్తున్నారు? కొత్త నోట్ రాది. రేయ్, అయ్యో, మొత్తం చింపేశారు కదరా. రేయ్, ఏంట్రా బుక్ తెస్తే అట్ట మాత్రమే మిగిల్చారు. చింటూ, నీ టెస్ట్ పేపర్ ఎక్కడా? సార్ నేను తీసుకొచ్చాను సార్. లేరా, పైకిలే. సార్ ఇది నా నోట్ సార్. వీళ్ళందరూ పేపర్లు తీసుకొచ్చారు, నువ్వు ఒక్కడివే పేపర్లు తేవా? సార్ వీళ్ళే. పోరా, క్లాసు నుంచి బయటికి వెళ్ళిపో. కంపెనీస్ కంప్లైంట్ చేస్తారా ఏంటి? అవును సార్, ఏయ్! నేనే సార్ తీసుకురాలేదు టెస్ట్ పేపరు. ఏమైంది దీనికి? వీళ్ళందరూ నా నోట్బుక్ నుంచి తీసుకోలేదు సార్. వీళ్ళందరూ చాలా మంచోళ్ళు సార్. పాండి, ఏమైంది రాడికి? నేను బయటికి వెళ్తాను సార్. పిచ్చి నా కొడుకులు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. సరే స్టెల్లా, మనం గేమ్ని స్టార్ట్ చేద్దామా? చింటూ, మీ అమ్మ నాన్నలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కొట్టికెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది. సరే ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఈ గేమ్కి నేను రావచ్చా? హేయ్ లిల్లీ, గోపాల్, ఏంట్రా ఈ సర్ప్రైజ్? ఈ గేమ్ని మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాం కదా, అందుకే మేమే వచ్చి ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎస్. లేకపోతే ఆ దెయ్యం మమ్మల్ని ఏమైనా చేస్తే. సరే చింటూ, మనం స్టార్ట్ చేద్దాం. ఈ ఇంట్లో మొత్తం 2 దెయ్యాలున్నాయి. ఒకటి బామ్మ దెయ్యం, అవును. ఇంకొక దెయ్యమే ఎవరో తెలీదు. అదెవరో మనం కనిపెట్టాలి. అది చాలా భయంకరంగా ఉంటుంది. దానికన్నా నీ వాయిస్ ఎరా చాలా భయంకరంగా ఉంది. అవును, భయంకరంగా ఉంటుంది. సరే ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ దయ్యం పేరు కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ దెయ్యం ఉందా అని అడుగు చింటూ. అవును, అది కరెక్టే. సరే, నువ్వు ఇక్కడే ఉన్నావా? చెప్పు ఓ జబోట్. ఎస్. చింటూ, ఇంకేమైనా అడుగురా. ఇంకేం అడుగుదాం? సరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచా. ఏంటి దయ్యం కుళ్ళు జోకులేస్తుంది? ఏయ్, ఇది చాలా పొగరుబోతు దయ్యం అనుకుంటాను. మనతోనే ఆడుకుంటుందా? చెట్టు, దయానికి కాలుండవు కదరా, ఎలా నడుస్తుంది? వీడొకడు. రేయ్, అది మనతో ఆడుకుంటుందిరా, నువ్వు కాసేపు ఊరుకో. ఇది వర్కౌట్ అయినా లేదు. ఇక నుంచి ఈ దయ్యంతో నేను పేషెన్స్గా ఉండను. ఏ దయ్యం, నీకో ఛాలెంజ్. నువ్వు ఒక ధైర్యమైన మగాడివే అయితే, సారీ ధైర్యమైన అమ్మాయివే అయితే మా ముందుకి ఒక్క సెకండ్ వచ్చి నించో చూద్దాం. హే చింటూ, ఎందుకురా దాన్ని పిలుస్తున్నావు? లిల్లీ, యూ డోంట్ వరీ, భయపడకు, నేను చూసుకుంటాను. నో. అయ్యయ్యో, ఇది ఊరికే డమ్మీ దయ్యం అనుకుంటా, వేస్ట్. చింటూ, నాకు తెలిసి ఈ దెయ్యం మనతో ఆడుకుంటోంది. అవును స్టెల్లా. అందువల్ల ఈ ఓజా బోర్డ్ ఇకపై పనికి రాదు. ఇంకేం చేద్దాం? నా ఫోన్లో గోస్ట్ ఫైండర్ డివైస్ ఉంది. ఓకే, దాంతో దెయ్యం ఎక్కడుందో కనిపెట్టచ్చు. మరి ఇదేదో ముందే చేసి ఉండొచ్చుగా. నేను దీన్ని ఆన్ చేసి ఇంట్లో దెయ్యం ఎక్కడుందో చూసిస్తాను.
ఏయ్, ఎవరో అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారు. హలో హలో తమ్ముడు, తమ్ముడు చింటూ, ఆ తమ్ముడు నా కొడుకు పాండి అక్కడే ఉన్నాడా? చెప్పండి అంకుల్. నా కొడుకు అక్కడే ఉన్నాడా? అవును అంకుల్. అయ్యో రే తమ్ముడు. స్టెల్లా ఫోన్ ఇటువైపు తీసుకురాకు, వెళ్ళు. దెయ్యం ఇక్కడే ఎక్కడో మన పక్కనే ఉంది. అవును, ఇక్కడే సౌండ్ వస్తుంది చింటూ. వినిపిస్తుంది, చెప్పండి అంకుల్. నేను మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూశాను రా. అందులో పాండి వెనక ఎవరో నించున్నట్టు కనిపిస్తోందిరా. అదేంటో తెలియదు కానీ ఇప్పుడు అది వార్డులోనే ఉందిరా. ఒరే తమ్ముడు, అక్కడ ఉన్నది నా కొడుకు పాండి కాదురా రే. గాయ్స్, ఇప్పుడు మనతో ఉన్నది పాండి కాదంట. వాళ్ళ నాన్న చెప్పారు. నేను చెప్పారు చింటూ. స్టెల్లా, వాడిని కంట్రోల్ చేయి. పాండి, చింటూ, నేను ఇప్పుడేదో చేశాను కదా. ఏం లేదులేరా. నేను ఇప్పుడేదో చేశాను. మీరు అబద్ధం చెప్తున్నారు. నువ్వేం చేయలేదు పాండి. టైం అయింది, నువ్వు ఇంటికి వెళ్ళు, నాన్న తిడతాడు. స్టెల్లా, ఇప్పుడేం చేద్దాం? చింటూ, పాండి ఒంట్లో దెయ్యం ఉందని తెలిసింది. ఇప్పుడు టైం లేదు. అవునవును, మా అమ్మ నాన్న వచ్చే టైం అయింది. ఇంకో రోజు తరువుదాం. నేను బయలుదేరుతాను చింటూ. సరే, మీరు బయలుదేరండి, మనం రేపు చూసుకుందాంలే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, అటెండెన్స్ ఎత్తుదామా? చింటూ, ప్రెసెంట్ సార్. లిల్లీ, ప్రెసెంట్ సార్. గోపాల్, ప్రెసెంట్ సార్. పాండి. పాండి ఆబ్సెంట్ సార్. ఆబ్సెంటా? పాండి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? స్టెల్లానే సార్ పాండి క్లోజ్ ఫ్రెండ్. స్టెల్లా. పాండి ఎందుకు రాలేదు? ఇప్పుడు స్టెల్లా క్లోజ్. నాకు తెలియదు సార్. ఓ ఓకే, అయితే రోజు లెసన్ ఆరంభిద్దామా? చింటూ, పాండికి ఇలా జరగడానికి మనమే కారణం. తినొక్కత్తి. అవును స్టెల్లా, దానికి మనం కూడా కారణమే. అందుకే చింటూ, మనం మళ్ళీ గేమ్ ఆడదాం. దెయ్యాన్ని తరివేద్దాం. ఏంటి మళ్ళీనా? లిల్లీ, నువ్వు రావట్లేదని చెప్పు. అయ్యో, నేను రాను. నేను అప్పుడే చెప్పాను కదా వీళ్ళు రారు అని. వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, మనం గేమ్ ఆడదాం. గేమ్ ఆడకపోతే దెయ్యం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గోపాల్, మన ఇంటికి దెయ్యం వస్తుందా? లిల్లీ, అవును, దయ్యం వచ్చినా వస్తుంది. మనం వెళ్ళిపోదాం. హే, మేము కూడా వస్తాం. ఇద్దరు తోడు దొంగలు. సరే చింటూ, స్కూల్ అయిపోయిన తర్వాత మనం పాండి ఇంటికి వెళ్ళి కలుద్దాం. సరే ఓకే, మనం పాండి ఇంటికి వెళ్ళి వాడు ఎలా ఉన్నాడో చెక్ చేద్దాం. సరే చింటూ. వెల్కమ్స్ ఆల్ విత్ నైస్ గ్రీటింగ్ స్టార్. హే స్టెల్లా, సార్ కి ఏదైనా పేరు పెడదామా? నిక్ నేమ్ లాంటిది. సరే చింటూ, నువ్వే పెట్టు. ఏం పేరు పెడదాం? మీ బుక్కుల్లో రాసుకోండి చూద్దాం. గొల్టీ. ఓయ్, ఏమిరా అన్నావు? ఎవరు వాడు? గోల్టియా అంటే? ఫ్రంట్ అండ్ బ్యాక్. గోల్టీ. ఏమిరా నువ్వు? ఎవరది? ఎవరలా చెప్పినాడు? నువ్వా? ఏమిరా నువ్వా? గోల్టీ. ఏ ఎవర్రా అది? ఏమిరా నువ్వా? నువ్వారా? ఎవడ్రా వాడు గొల్టీ అని చెప్పినాడు? కనిపెడతా నాగండ్రా. రేయ్, ఎందుకు ఆ పేరు పెట్టారు? ఆ పేరు అర్థం ఏంటి? రేయ్, గోల్టీ అంటే ఏంటో చెప్పండి రా. గోల్టీ చింటూ అంటే ఏమిరా నువ్వేనా? సార్. నన్నే గొల్టీ అంటువా? సార్, నేను కాదు సార్. నిన్ను సాంబార్లో ముక్కి ముక్కి కొడతా. పాపం అన్నాడు. సార్, నిజంగా నేను కాదు సార్. పోరా, క్లాస్ నుంచి బయటికి వెళ్ళను. సార్, క్లాసు వదిలి బయటికి పోరా. అందరు కలిసి నన్ను బకరాన్ చేశారు కదా, చెప్తా మీ సంగతి. అయ్యో, ఈడు కూడా తట్టుకోలేకపోతున్నా. హాయ్ అంకుల్. ఎవర్రా మీరు?
అంకుల్ మేము పాండిని చూడొచ్చా? పాండిని చూస్తారా? అసలు ఎవర్రా మీరు? మేము వాడి స్కూల్ ఫ్రెండ్స్ అంకుల్. ఓ స్కూల్ ఫ్రెండ్సా? ఆడికి దయ్యం పట్టింది, ఆ విషయం తెలుసా తెలీదా? ఇప్పుడు మీరు చూడటం కుదరదు, పోండి. తెలుసు అంకుల్, అందుకే చూద్దామని వచ్చాం. ఓ దయ్యం పట్టిందని తెలిసినా చూద్దామని వచ్చారా? ఆ, బాగా గట్టోళ్ళేరా మీరు. అంకుల్ మాకు ధైర్యం ఎక్కువ. అయ్యో వీడొకడు మధ్యలో టార్చర్ పెడుతున్నాడే. సరే సర్లే, ఆగండి, కలుద్దురు గాని. మ్మ్. సైలెంట్గా ఉండాలి, అర్థమైందా? ఆడిప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నాకు తెలియదు. ఆ, అలాగే సైలెంట్గా ఉండాలి. నడవలం. వాడు నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు నా కొడుకు ఏమైందో తెలియట్లేదు రా సింటూ. 2 రోజుల క్రితం ఆడు బానే ఉన్నాడు రా. అయ్యో ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నా కొడుకు వెనకమాల పండగ ఎవరితో తిరుగుతోందయ్యా. నువ్వు చూసావు కదా ఆ రోజు సీసీటీవీలో చూపించానే. మ్మ్. ఈ దయ్యాన్ని ఏడ తగిలించుకొని వచ్చినాడో అర్థం కావట్లా. ఏంటి మరి ఇంత టెన్షన్గా ఉన్నారు? ఇప్పుడు ఆయన అడిగితే ఒప్పుకుంటారా? మ్మ్. కానీ దీనికి ఎవరు కారణమో తెలిస్తే మాత్రం నరికి పారదొబ్బుతా. అడుగు చింటూ. అడగమంటావా? అన్నే ఈ రోజు రాత్రి నేను ఆసుపత్రికి తీసుకెళ్దాం అనుకున్నా. ఏమంటావు సింటూ? హాస్పిటల్ అక్కడికి ఎందుకు అంకుల్? దానికి బదులుగా నేను ఒక ఐడియా చెప్తాను, వింటారా? మీ కొడుకును ఒక్కసారి మా ఇంటికి పంపిస్తారా? మీ ఇంటిగా? అట్టంటావేంట్రా? ఆడికి దయ్యం పట్టింది కదా. మేము వాడి ఇంట్లో నుంచి ఆ దయ్యాన్ని తరిమేస్తాం. అవును అంకుల్, మాతో ఒక్కసారి పంపించండి. మీకు అసలు ఈ దయ్యాలంటే భయం లేదా? మేము చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటాం, కానీ దయ్యాల్ని భూతాల్ని బలి తరిమేస్తాం. అవును అంకుల్, మేమందరం దెయ్యాన్ని తరివేస్తాం. అంకుల్ మమ్మల్ని నమ్మండి, మేము చూసుకుంటాం. రేయ్ మిమ్మల్ని చూసుకోవడానికి ఒకళ్ళు కావాలి, మీరు నా కొడుకుని చూసుకుంటారా? అవును అంకుల్, ప్లీజ్ అంకుల్, ఒక్కసారి అంకుల్. ప్లీజ్ అంకుల్. అంకుల్ మమ్మల్ని నమ్మండి. అవును అంకుల్, నేను దెయ్యం గురించి రీసెర్చ్ చేస్తున్నాను. నేను దాన్ని తరివేస్తాను, నేను చేయగలను. చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు, మరి ఓవర్గా మాట్లాడుతున్నారే. చూడరా సింటూ, ఆల్రెడీ నీ మీద నాకు డౌట్ గా ఉంది. నువ్వే నా కొడుకుని మీ ఇంటికి తీసుకెళ్లి ఆడిని ఏదో చేసేసావు. ఆడు మీ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే దయ్యాన్ని తగిలించుకొని వచ్చాడు. కనిపెట్టేశారా? అంకుల్ బిలీవర్స్. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ఒక్కసారి అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ మమ్మల్ని నమ్మండి అంకుల్. సర్లే ఆపండి. అయితే ఓకే, ఈ ఒక్క రోజుకి మీ ఇంటికి నా కొడుకుని పంపిస్తా. వద్దు నేనే తీసుకొస్తా, సరేనా? ఓకే అంకుల్. మీరేం చేస్తారో నేను చూస్తా. రే గోపాలు, వాడు సైలెంట్ గానే పడుకున్నాడు కదరా. లిల్లీ, అవి చూడ్డానికి అలా సాఫ్ట్గా ఉంటాయి, అవి లేస్తే తట్టుకోలేము. ఓకే గాయ్స్, ఈరోజు మనం ఓజా బోర్డ్ని దయ్యంతో కలిసి ఆడుకోబోతున్నాం. కాబట్టి మీరెవరూ భయపడకండి. కానీ నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే నా పక్కనే కదా కూర్చోబెడతారు. చింటూ, పోతే అందరం పోతాంరా. రే గోపాల్, నోరు మూసుకోరా. సారీ లిల్లీ. ఇంకొద్దిసేపట్లో పాండి వాళ్ళ నాన్న వస్తారు. చింటూ వచ్చేసారు. సరే వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయండి. రే చింటూ, ఇది నీ ఇల్లురా, నువ్వే వెళ్ళి తెరవాలరా. నా ఇల్లు అయితే నేనే తెరవాలా? రూల్స్ బాగా మాట్లాడుతున్నారు. రేయ్ ఏం చేస్తున్నారా ఇడా? నేను చెప్పాను కదా అంకుల్, మేము దయ్యాలు తరవడంలో పిహెచ్డి చేసాం. మిమ్మల్ని పిల్ల నా కొడుకులు అనుకున్నారా? పర్లేదే, బాగా బిల్డప్ గా చేస్తున్నారు. అంకుల్ దిగులు పడకండి, మేము చూసుకుంటాం. ఏదో ఒకటి, నా కొడుకుని మీరు కాపాడితే చాలమ్మా. నువ్వు రా పాండి. ఒరే పాండి పోరా. ఇగో పాపా, నేను వెళ్ళి బయట ఉంటా, సరేనా? మీరు కానివ్వండి, వీళ్ళు పెద్ద శాతపడి బ్యాచ్లా ఉన్నారు. హాయ్ పాండి. దయ్యానికి హాయ్ చెప్తావేంటి? సైలెంట్గా ఉండు. అసలు వీటిలో దయ్యం ఉందో లేదో తెలియడం లేదే. సైలెంట్ గా కూర్చున్నాడు.
చింటూ నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును, అది ఇక్కడే ఉంది, మన ముందే ఉంది. నీకు ఏం కావాలి? సి హెచ్ ఐ ఎన్ టి. చింటూ నువ్వు కావాలట. నేను కావాలా? నాతో ఏంటి పని? వీడు అదోలా చూస్తున్నాడేంటి? అయినా నాతో నీకు పని ఏంటి చెప్పు. ఐ ఎల్ ఓ వి ఈ సి హెచ్ ఐ ఎన్ టి. ఐ లవ్ చింటూ. చింటూ చీ, చింటూ అదేయో నిన్ను లవ్ చేస్తుందట. నన్ను లవ్ చేస్తుందా? నో నో నో, ఐ హేట్ యు, ఐ హేట్ యు. చింటూ దయ్యమైనా లవ్ చేస్తుందని సంతోషం. రే గోపాలు, నువ్వు కాసేపు మాట్లాడుకు. వీడంటే నన్ను ఇలా చూస్తున్నాడు. స్టాప్ ఇట్. ఊరుకో. ఏమైంది? చింటూ ఈ ఇంట్లో మొత్తం ఎన్ని దెయ్యాలున్నాయి అడుగు. ఎందుకు? అడుగు. ఇంట్లో మొత్తం ఎన్ని దయ్యాలున్నాయి? 2. 2. రేయ్, అది మా బామ్మరా. బామ్మ, నువ్వెక్కడికి దయ్యంలా వచ్చావా? ఇంతసేపు మనకి ఆన్సర్ చేస్తూ ఉన్నది ఎవరో తెలుసా? తెలుసు, మన పక్కనే ఉన్న ఈ బండ దయ్యమే కదా. కాదు, మీ బామ్మే. ఓ అవునా? ఓహో, అంటే నన్ను లవ్ చేసింది మా బామ్మే. బామ్మ, ఐ లవ్ యూ బామ్మ. నేనే అనవసరంగా ఈ బండ దయ్యం అనుకుని భయపడ్డా. చింటూ నేను చెప్పేది చెప్పు. మీ బామ్మని హెల్ప్ అడుగు. బామ్మ, బామ్మ నాకు హెల్ప్ చేస్తావా బామ్మ? నన్ను ఈ బండ దయ్యం దగ్గర నుంచి కాపాడు బామ్మ. ప్లీజ్ బామ్మ, నన్ను కాపాడు బామ్మ. డోంట్ ఫియర్, బామ్మ ఈస్ హియర్. మా బామ్మ హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు. చింటూ పోయినసారి మనం బామ్మని గో బామ్మ అని చెప్పాం, కానీ ఈసారి కమాన్ బామ్మ అని చెప్పాలి. కమాన్ బామ్మ, కమాన్ బామ్మ, కమాన్ బామ్మ, Come on, కమాన్ బామ్మ, Come on, కమాన్ Bamma. బామ్మ, Come on, కమాన్ Bamma. బామ్మ, Come on, Bamma. కమాన్ బామ్మ, Come on, Bamma. కమాన్ Come on, బామ్మ. Bamma. బామ్మ, నువ్వు కనుక దేన్ని తరిమేసావు అనుకో, నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు సూపర్ లేడీవి. కమాన్ బామ్మ, 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 కమాన్ బామ్మ. నువ్వు గెలిస్తే నీలాగే కుమిలిపోతున్న చాలా మంది దయ్యాలు గెలిచినట్టే. బయటికి రా. బామ్మ, come on, బామ్మ. Come on, బామ్మ. నువ్వు ఎలాంటి దయ్యానివో ఈ ప్రపంచానికి చూపించు. Come on, బామ్మ. 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 దయ్యాన్ని తరవడానికి ప్రాణాలతో ఉండాల్సిన అవసరం లేదు బామ్మ. దయ్యం పోయింది, బామ్మ గెలిచింది. బామ్మ, ఐ లవ్ యూ బామ్మ. చింటూ ఆ దెయ్యం వెళ్ళిపోయింది. చింటూ నేనేదో చేశాను కదా. నువ్వేం చేయలేదు, సైలెంట్ గా ఉండు. కాదు, నేనేదో చేశాను రా. బామ్మ ఇస్ ఎ లెజెండ్. yes థ్యాంక్ యూ. హాయ్ మనవడా. బామ్మ, స్టెల్లా దయ్యమైపోయింది. భయం వేస్తుంది. చింటూ ఎందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు. నువ్వు స్టెల్లావా లేక మా బామ్మవా? చింటూ పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టినట్టు నటిస్తున్నావా?
అంటే నిన్న నైట్ నీ ఒంట్లో మా బామ్మని చూసా, అందుకే. నా ఒంట్లో ఉంచి నిన్న నైట్ మీ బామ్మ వెళ్ళిపోయారు. నీ ఒంట్లో మా బామ్మ లేదని ఎలా నేను నమ్మాలి? నేను చాలా యాక్టివ్గా ఉన్నాను రా. నా ఒంట్లో దెయ్యం ఉండి ఉంటే నేను ఈ పాటికి టైర్డ్గా డల్గా ఉండేదాన్ని. చింటూ నాకు తెలుసురా, మీ బామ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, స్టెల్లా బాడీలో మీ బామ్మ లేదు. దయ్యం పడితే ఎలా ఉంటుందో నాకు తెలుసురా. ఓ ఇప్పుడు నమ్ముతావా? అమ్మయ్య దయ్యం లేదు, లేదంటే బామ్మ చేసి అల్లరి తట్టుకోలేం. ఇంతటితో ఓజా బోట్ కథ ముగిసింది. బామ్మ మీ ఇంట్లోనే ఉంటారు. బామ్మకి నా మీద ప్రేమ ఎక్కువ అనుకుంటాను. లవ్ యూ బామ్మ. స్టూడెంట్స్, క్లాసు మొదలు పెడదామా? నేను చెప్తున్న కొద్దీ మీరు రాయాలి, అర్థమైనదా? రాజారాణి ఆడుకుందామా? ఓకేరా, నాకు కూడా ఒక బోర్ కొడుతుంది, ఆడుకుందాంలే. నేను వస్తాను. పాండి, లెల్లిని దాటి చీటీ విసురుతా. రే చింటూ, నువ్వు రారా ఆడుకుందాం. రేయ్ నేను రాన్రా, అదొక బోర్ గేమ్. చింటూ, నీ పేరు నేను రాస్తున్నా, నువ్వు రా. రేయ్ నా పేరెందుకురా రాస్తున్నావు? రేయ్ భలేసారు. తీసుకోండి. రే అయ్యయ్యో, సరే ఓకే. నా చిట్టి ఏది? కింద పడిందేమో చూడు. పాండి, నా చిట్టి చూసావా? అక్కడే ఉంటుంది, వెతికి చూడు. నేనే పోలీసు. చింటూ, నువ్వే పోలీసువా? దొంగెవరో కనిపెట్టరా. దొంగ ఎవరై ఉంటారు? చింటూ ఇంక పారు, నేనే దొంగని. సార్ 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 మీ అందరికీ నేను పాఠాలు చెప్తుంటే మీరందరూ బాగుండేవాళ్ళని అని కోరుకుంటే నేను దొంగని కదా? అయ్యో సార్, నీదా ఈ గేమ్ ఆర్గనైజర్వి, నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని చేస్తావు. సార్ అంటే వీళ్ళే సార్. లేరా? ఏయ్ స్కేల్ ఇవ్వు. నిన్ను ఊరికే వదలకూడదు, స్కేల్తో గట్టిగా కొట్టేవాళ్ళను. చెయ్యి చాపు. కొడతారా? చెయ్యి నీట్రా. అయ్యో ఈయనకి తమిళ్లో చెప్తే గానీ అర్థం కాదు. చెయ్యి నీట్రా. సార్ నేను కాదు సార్, నాకేం తెలియదు సార్. అయిపోయావురా. ఏయ్. ఏంటిది? ఏం జరుగుతోంది? ఏయ్. ఏయ్. సార్, మొన్న చింటూ నోట్ నుంచి పేపర్ చింపింది నేనే సార్. ఏంటిది? ఏమైంది? నువ్వా? ఏంటి వీడు నిజాలు చెప్పేస్తున్నాడు? మిమ్మల్ని గొల్టీ అని పిలిచింది నేనే సార్. గోపాల్ నువ్వారా? వాట్ హ్యాపెన్ గోపాల్, నీకేమైంది? సార్ చూసారు కదా సార్. గోపాల్ ఎన్నడా సొల్లురా నువ్వా? ఈ గేమ్ ఆర్గనైజర్ కూడా నేనే సార్. గోపాల్ నీకేమైంది? ఏమైంది గోపాల్? సార్ మీ నన్నే కొట్టాలి సార్, చింటూ ఏ తప్పు చేయలేదు సార్. గోపాల్ సార్ కొట్టండి సార్. గోపాల్ అంతా చేసింది నువ్వా? నేను తప్పించుకున్నా. సార్ 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 నొప్పెడతాను సార్. సార్ నొప్పెడతాను సార్. సార్ వదిలేండి సార్. నన్ను కొడదామనుకున్నప్పుడు సార్ చేతికి ఏమైంది? గోపాల్ ఎందుకు పిచ్చోడ్లా అన్ని వాగేశాడు? హాయ్ చింటూ. హేయ్ మీరెప్పుడొచ్చారు? హాయ్ చింటూ. ఓజో బోర్డు ఆడుకుందాంరా. అది మన లిస్టులోనే లేదే, ఇప్పుడు ఎందుకు మనకి ఓజా బోర్డు? మీ బామ్మని తరవాలగా. మా బామ్మని తర్వాలని నేను చెప్పానా? మా బామ్మ చాలా మంచి దయ్యం, ఆవిడ మనల్ని కాపాడారు, కాబట్టి నేను అవన్నీ పంపిను, సరేనా? ఏమైనా కానీ మీ బామ్మ ఇప్పుడు దెయ్యమే కదా, సో మనం తన్ని తరివేద్దాం. కరెక్టే లిల్లీ, కానీ ఆవిడ మనకి హెల్ప్ చేశారు, కాబట్టి వద్దు. బామస్ డేంజరస్ రా. గోపాలు డేంజరస్ ఏం కాదు, ఆవిడ చాలా మంచివారు. ఏదైనా బామ్మతో బిస్కెరా, వదిలేద్దాం. మనం ఓజా బోర్డు ఆడుకుందాం, ఎందుకంటే నేను మా బామ్మతో కొన్ని క్వశ్చన్స్ అడగాలి, అందుకే. అయితే ఇప్పుడే ఆడుకుందాంరా. ఏంటి ఇప్పుడా? లోపలికి వస్తున్నప్పుడు చూడలేదా? మా అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకో రోజు ప్లాన్ చేసుకుందాం, ఇవాళొద్దు. టైం లేదు చింటూ. అయితే మీ ఇంట్లో ప్లాన్ చేద్దామా? మా ఇంట్లో అలో చేయరు. పాండి మరి మీ ఇంట్లో? మా నాన్న ఆల్రెడీ నీ మీద చాలా కోపంగా ఉన్నారా. ఎవరో ఫ్లోర్ లో ఆయన తిట్టారంటగా, బాగా కోపంగా ఉన్నారు. గోపాల్ మరి మీ ఇల్లు? చింటూ, మా అమ్మా నాన్న ఇద్దరు హౌస్ వైఫ్. అమ్మా నాన్న ఇద్దరు హౌస్ వైఫా? మరి తిండికి ఏం చేస్తున్నారు వీళ్ళు? లిల్లీ నీలే కన్ఫర్మ్ లిల్లీ. ఎందుకు అందరూ నన్నే చూస్తున్నారు? మీ ఇంట్లో ఆడుకుందామా? ఆహాహా, మా ఇంట్లో అమ్మ ఉన్నారు. ఏ అబద్ధం చెప్పకు, పరిమళ ఆంటీ జాబ్కి వెళ్తే నైట్ 9 o'clockకే వస్తారు. ఓకే, కానీ మా ఇంట్లో దెయ్యం ఉండేటట్టు చేయకూడదు. గాయస్ 5 గంటలకి లిల్లీ ఇంట్లో, ఓకేనా? షార్ప్ గా వచ్చేయండి. బామా ఈరోజు మాట్లాడుకుందాం. లిల్లీ ఇల్లు భలే ఉందే. లిల్లీ ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ చింటూ.
ఆ, ఏంటిది భలే ఉందే నే. లిలీ ఏంటి ఇది? రే పాండే, అది ల్యాంప్ రా. లిల్లీ, మీ ఇంట్లో చాక్లెట్ ఉందా? మా ఇంట్లో ఏమీ లేదు గోపాల్. హే, ఇది సైకిలే కదా. అది రిక్షారా. ఏంటి రిక్షానా? దాన్ని చింటూ వాళ్ళ నాన్న మా అమ్మకి గిఫ్ట్ గా ఇచ్చారు. నాన్న ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు? ఇదేంటి నీళ్లు తాగే జగ్గు కదా? రే అది రూమ్ ఫ్రెషనర్ రా. ఆ, అయ్యయ్యో. ఎంత పని చేసావురా స్టెల్లా. నీ ఫ్రెండ్ పాండే ఏంటి అన్నిటినీ గెలుకుతున్నాడు? వాడి హాబీ గెలకడమే. స్టెల్లా, నీ ఫ్రెండ్ ఏంటి ఇలా ఉన్నాడు? బాగా అల్లరి చేస్తున్నాడే. నేనే ఓ పెద్ద అల్లరి పిడుగుని, వీడు నాకంటే ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. స్నాక్స్ ఉన్నాయా? ఒరే తిండిపోతావు. అయ్యో వీడొకడు ఎందుకు వచ్చామో తెలియకుండా తిండి గురించే మాట్లాడుతున్నాడు. ఈరోజు వీళ్ళతో నేను ఎలా గేమ్ ఆడతాను? రేయ్ రండ్రా ఆడుకుందాం. సారీ చింటూ, సారీ లిల్లీ. చింటూ, మనం వచ్చిన పని చూద్దామా? మొదలు పెడతామా గైస్? నువ్వు ఇక్కడే ఉన్నావా? నో ఇక్కడ లేవా? గోపాల్, ఇక్కడ దెయ్యం లేదు. అవునవును లిల్లీ, నో వచ్చింది, దయ్యం లేదు. ఒరే పిచ్చోళ్ళారా, దెయ్యం లేకపోతే ఎలా కదులుతుంది? అవును కదా. ఇక్కడ దెయ్యం ఉంది. అవునవును, స్టెల్లా చెప్తున్నది కరెక్టే. ఇప్పుడు నువ్వెక్కడున్నావని చెప్పు చూద్దాం. ఐఎమ్ ఎవ్రీవేర్. అంటే ఏంటి లిల్లీ? అంటే మీ బామ్మ అన్ని చోట్లలోనూ ఉంటారట. ఎవ్రీవేరా? అంటే నువ్వు ఈ లైట్లో ఉన్నావా? ఆ లైట్ ప్రాబ్లం చింటూ. మరైతే కాలింగ్ బెల్లో. మరైతే ఇదిగో ఈ ఫోన్లో. ఆ ఫోన్ పని చేయదు. ఏమంటున్నావు లిల్లీ? హలో బామా, బామా నువ్వు ఒక్కచోటే ఉండగలవా? ప్రతి చోట ఉండలేవా? ఆపమని చెప్పు చింటూ, బయట సౌండ్ వినపడుతుంది. ఓకే ఓకే, సరే సరే బామా, నేను నమ్ముతున్నానులే. వదిలే వదిలే వదిలే. బామా నేను నమ్ముతున్నానని చెప్పాను కదా, ఎందుకు కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నావు? లిల్లీ, డోర్ ఓపెన్ చేయి. అయ్యో అమ్మ. లైట్ వేయండి, లైట్ వేయండి. వేయ్ లిల్లీ, ఆ, మీరందరికి ఏం చేస్తున్నాడు? హాయ్ చింటూ. హాయ్ పరిమళ ఆంటీ, ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారా? అనుకున్నా. బాగున్నారు బాగున్నారా ఆంటీ? లిల్లీ, వాళ్ళకి తినడానికి ఏమైనా ఇచ్చావా? ఆ, చింటూ, ఇదిగో నాన్న. ఏంటంటే ఇది? పరిమళ ఆంటీ నీకోసం క్యాసరీ చేసి తెచ్చాను. ఓ థ్యాంక్స్ ఆంటీ. మర్చిపోకుండా నాన్నకి ఇచ్చేయి. అయ్యో, టైం 9 అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? మీ ఇంట్లో వాళ్ళు వెతుకుతారు కదా, త్వరగా బయలుదేరండి, వెళ్ళండి. బాయ్ ఆంటీ. మరి స్కూల్లో సార్ నన్ను కొట్టకుండా ఆపింది లక్ష్మీ బామ్మేనా? అందుకే గోపాల్ మొత్తం వాగేసినట్టున్నాడు. చింటూ, తిన్నావా? పడుకున్నావా? పడుకోబోతున్నాను నాన్న. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? నాన్న, లక్ష్మీ బామ్మ చనిపోయి ఎన్నాళ్ళు అవుతోంది? ఎన్నాళ్ళంటావేంట్రా? ఎన్నేళ్ళు అని అడగాలరా? 7 ఏళ్ళైంది చింటూ. వామ్మో, 7 ఏళ్ళ? నేనంటే ఆవిడికి ప్రియమైన మనవన్నయ్య ఉండేవాడిని. ప్రియమైన కాదు, ప్రాబ్లమేటిక్ మనోడు. నాన్న ఊరుకో నాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. లక్ష్మీ బామ్మ,
నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నువ్వు నీ మనవడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళనని చెప్తావు కదా. లైట్స్ ఆఫ్. ఏసీ ఆన్. వైట్ లైట్ ఆన్. ఎల్లో లైట్ ఆఫ్. వైట్ లైట్ ఆఫ్. వైట్ లైట్ ఆన్. ఎల్లో లైట్ ఆఫ్. ఎల్లో లైట్ ఆఫ్ అనేక చెప్పాను బామ్మ, నువ్వు ఓడిపోయావు. ఎల్లో లైట్ ఆఫ్. బామ్మ, నువ్వు అలెక్సా కంటే షార్ప్ గానే ఉన్నావు. గుడ్ నైట్ బామ్మ. లైట్స్ ఆన్. ఫ్యాన్ ఆన్. లేచి వెళ్ళి ఆన్ చేయాల్సిన అవసరం లేదు. బామా, టీవీ ఆన్. షిన్చాన్ పెట్టు బామ్మా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. సండేలో అవుటింగ్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చేద్దాం అంతే. వర్షం వచ్చేలా ఉందేంటి? చింటూ, చెప్పమ్మా. నేను పొయ్యి మీద పాలు పెట్టాను రా, ఓ 10 నిమిషాలు ఆపేరా. ఆ, నేను చూసుకుంటాను, వెళ్తా అమ్మా. బట్టలు ఆరేసాను, వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. బామా, 10 నిమిషాల పాలు ఆపేయి బామా. చింటూ, చెప్పు నాన్న. నీళ్ళకి మోటార్ ఆన్ చేశాను, దాన్ని ఆపేరా. అంతే కదా, 5 సెకండ్లు ఆపేస్తాను నాన్న. బామా. గుడ్ బాయ్. ఇంత ఫాస్ట్గా ఆపేశాడేంటి? బామా, బాగా దాహంగా ఉంది బామా. థ్యాంక్ యూ బామా. చింటూ, కరెక్ట్గా ఆఫ్ చేసావురా, నా బుజ్జి కొండవిరా. ఐ లవ్ యూ బామా. రే చింటూ, ఇందాకేగా లేపాను, ఎక్కడికి వచ్చి పడుకున్నావా? లేరా, స్కూల్కి టైం అవుతుంది. లేస్తానులేమ్మా. వెళ్ళి రెడీ అప్పు, బ్రష్ చేయరా. ఓకే ఓకే బామా. బ్రష్ పేస్తా బామా. బామ్మ దవడ పగులుద్ది. ఇప్పుడే వయసుకు తగ్గట్టు చెప్పాడు. నన్ను చూసి బామ్మ అంటాడేంటి? ఏయ్, నేను ఈ కంటికి బామ్మలా కనిపిస్తానా? అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? అయినా వీడికేమైంది? ఈ మధ్య బామ్మ బామ్మని కలవరిస్తున్నాడు. హఠాత్తుగా అంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అదేం లేదు నాన్న, ఈరోజు బామ్మ నా కళ్ళలోకి వచ్చారు, అందుకే బామ్మ అని చెప్పాను. కానీ నేను నిన్ను చెప్పలేదు, దిగులు పడకు. సూపర్ చింటూ, నువ్వు బామ్మని చెప్పగానే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. ఈ రోజు మన ఇంటికి తాతయ్య వస్తున్నారు. ఏ నిజమా? ఏముంటున్నావమ్మా? అవును చింటూ, ఈరోజు మై డాడీ ఈస్ కమింగ్. ఏమైందండి? కరెంట్ బిల్ ఏమన్నా కట్టడం మర్చిపోయారా? మొన్నే కట్టేశాను. తాతయ్య వస్తున్నారని చెప్పారు, అందుకే బామ్మ మురిసిపోతున్నట్టున్నారు. ఏంటి, ఏమైంది? అదేం లేదు నాన్న, వోల్టేజ్ ప్రాబ్లం, అందుకే ఇలా అవుతోంది. ఓ, లో వోల్టేజ్ అయితే సంబంధం లేకుండా ఇంత కాలింగ్ బెల్ మోగుతుంది. స్టూడెంట్స్, గేమ్ ఆడుకుందామా? ఓకే మిస్. ఎవరెవరు ఏ గేమ్ ఆడబోతున్నారు? మిస్ ఖోఖో. కబడ్డీ కబడ్డీ. అయ్యయ్యో, క్యారమ్ బోర్డ్ ఆడచ్చా? ఒక్కొక్కరు ఒక్కటి చెప్తున్నారేంటి? ఖోఖో మిస్. స్టెల్లా, అది బోర్. స్టెల్లా మిస్ ఖోఖో. అది వద్దు చింటూ, బోర్ కొడుతుంది. మిస్ కర్రాబిల్ ఆడదామా? నువ్వు ఊరుకోపండి. సారీ మిస్. వీళ్ళు నిర్ణయానికి వచ్చేలో పీటీ పీరియడ్ అయిపోయేలా ఉంది. మీరు నేను చెప్పిందా ఆడుకోవాలి, ఓకేనా? మీరందరూ ఇష్టం వచ్చినట్టు ఒకటి చెప్తే ఎలా? మరెందుకు అందరినీ అడిగారు? నాకు విలువ లేదా? అందరూ కలిసి టెన్నిస్ ఆడుకోండి, ఓకేనా? మరి ఇంకా మమ్మల్ని అడగడం ఎందుకు? ఇదిగో పట్టుకో. మిస్, ఇది భలే ఉంది. వెయిట్, వార్మప్ చేశారా? అయ్యో, మళ్ళీ ఇప్పుడు ఎక్సర్సైజా? దీనికే 10 నిమిషాలు అయిపోయేలా ఉంది. 1 2 3 1 ఇంకా ఎంతసేపు టీచర్? చైన్ నొప్పిగా ఉంది. 2
3. వాడేంటి గభినంలా ఊపుతున్నాడు? గుడ్, ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకో 10 మినిట్స్ మనం ఇదే చేయాలి. 1 2 ఇప్పుడు వదిలేలా లేరే. ఓకే ఎనఫ్. ఇప్పుడు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. సరే మిస్, ఓకే. అయ్యో జస్ట్ మిస్ మార్నింగ్ తగిలేది. ఆడరా సరిగా ఆడరా రే. ఏయ్ పాండి జాగ్రత్తగా కొట్టరా రే. లిల్లీ సరిగ్గా చూసి ఆడు లిల్లీ. నాకు గేమే నచ్చలేదు స్టెల్లా. గాయ్స్, ఈరోజు మా ఇంటికి మా తాతయ్య వస్తున్నారు. ఓ అలాగా, సూపర్ చింటూ. ఆయన ఎవరో తెలుసా? లక్ష్మీ బామ్మకి ద గ్రేట్ హస్బెండ్. ఇంకేముంది, సరిపోయింది. మీ బామ్మ అక్కడి నుంచి ఇంక అసలుకి బయటికి వెళ్ళదు. చింటూ, మీ తాతయ్య పేరేంటి? లిల్లీ, ఆయన పేరు సత్తిపండు. ఏంటి వీడు సత్తిపండు అరటిపండు అని ఏదేదో అంటున్నాడు. సో కాబట్టి నేను ఈరోజు సాయంత్రం పూజా బోర్డు ఆడుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే తాతయ్య ఆయన భార్యతో మాట్లాడాలని అనుకుంటారు కదా, అందుకే ఆయనకి హెల్ప్ చేద్దామా ఏంటి? మీరందరూ వస్తారు కదా? స్టెల్లా ఓకే కదా? చింటూ, నేను రాను. ఇకపై మీ ఇంటికి నన్ను పిలవకు. ఏయ్ ఆపరా. స్టెల్లా స్టెల్లా నువ్విలా అంటే ఎలా, లాస్ట్కి నువ్విలా హ్యాండ్ ఇస్తే ఎలా? ఏరా స్టెల్లా స్టెల్లా నువ్విలా అంటే ఎలా, లాస్ట్కి నువ్విలా హ్యాండ్ ఇస్తే ఎలా? స్టెల్లా, ఏరా వెల్డన్ స్టెల్లా వీడి పాట స్టెల్లా వినలేకపోతున్నా. నువ్విలా అంటే సరే ఎలా? పాడకు, చండాలంగా ఉంది. మీ ఇంటికి వస్తాను, అక్కడ కూడా ఇలా పాడకు. సరే సరే పాండి, నువ్వు వస్తావుగా? తనే వస్తుందని చెప్పిందిగా, నేను రాకుండా ఎలా ఉంటాను? వస్తానులే. లిల్లీ వీళ్ళు నా ఇంటికి రాకుండా ఉంటే చాలు. వస్తాను. సరే సూపర్. అయితే ఎప్పటిలాగే ఈరోజు ఆర్డర్ కొట్టేద్దాం. ఇదేమో నా అబ్బాయి ఇల్లు అనుకుంటాను. అవును ఇదే. హలో, వచ్చాను అంటే ఇప్పుడే వచ్చాను. ఇక్కడ అబ్బాయి ఇంటి దగ్గరే ఉన్నాను. లోపలికి వెళ్తానులే. ఓకే సరే ఉంటాను. మనవడా, ఒరే మనవడా, ఏంటి ఇంట్లో ఎవరు లేరే? చింటూ, అబ్బా బస్సులో కూర్చొని నడుము పట్టేసింది, అస్సలు వంగట్లేదు. చింటూ చింటూ, బుజ్జుకుండా రా 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 రా. తాతయ్య వచ్చేసావా? బాగున్నావరా? బాగున్నాను తాతయ్య. నేను నీకోసం బిస్కెట్లు చాక్లెట్ కొనుక్కొచ్చా, తిను. థ్యాంక్స్ తాతయ్య. హలో మై డియర్ డాడీ, బాగున్నావా? రారా. ఏంటి మామయ్య ఇప్పుడు వచ్చారు? బాగున్నారా? రామ్మా కామాక్షి, ఏంటి బాగున్నావా? టీ కాఫీ ఏమైనా తెమ్మంటారా? టీ కాఫీలేం వద్దమ్మా, మజ్జిగ ఉంటే ఇవ్వు, ఎండకి తాగితే బాగుంటుంది. మజ్జిగగా ఇదిగో తెస్తా, నాగండి. ఏంటి ఎవరు రెడీ చేశారు? చింటూ, ఏంటమ్మా? మజ్జిగ నువ్వే చేసావా? మజ్జిగ? ఓ ఇది బామ్మ పని అయి ఉంటుంది. అవునమ్మా, నేనే చేశాను. తాతకి మజ్జిగ అంటే ఇష్టమని నేనే చేశాను. పర్లేదు, తాతయ్య గురించి బాగానే తెలుసుకున్నాడు వీడు. తీసుకుంది మామయ్య. అన్నా ఏంటన్నా నువ్వు, నా బుజ్జి బంగారం పూర్ణిని తేవచ్చుగా. చింటూ, నీ చెల్లి పూర్ణి వస్తానని గోల చేసింది, కానీ తను అల్లరి చేస్తుంది కదా, అందుకే తల మీద 2 కొట్టి అక్కడే ఉంచొచ్చేసాను. ఇప్పుడు ఆ పూర్ణి గురించి మీకు అవసరమా? ఊరుకున్నానా? రేయ్ ఏంట్రా, తను నా బంగారం రా. ఏంటి మీరు అసలు ఊరికే రావట్లేదు? లీవుల్లో రావచ్చుగా. ఎక్కడ లీవులు నాన్న, ఊరికే పనులిచ్చి చంపుతున్నారు. అసలు ఫ్రీ టైమే దొరకట్లేదు నాన్న. నాకు కూడా మన ఊరికొచ్చి బావిలోను వాగుల్లోనూ స్నానం చేయాలనే ఉంది, లీవులు దొరకట్లేదే. సరే తాతయ్య, వాళ్ళ గురించి వదిలేయ్. మనం ఈరోజు నైట్ ఒక గేమ్ ఆడదామా?
నా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తున్నారు. రే నేను బాగా అలసిపోయినరా నాన్న. చింటూ తాతయ్యని ఎందుకు ఇబ్బంది పెడతావు? తాతయ్య అలిసిపోయినా పర్లేదు, గేమ్ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు. అలా అంటావా? అయితే ఓకేరా, నేను వచ్చేస్తానులే, సరేనా? సరే మామయ్య గారు, మీరు అలసిపోయి ఉంటారు, వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేయండి. కరెక్ట్గా 7 గంటలకి నేను చెప్పిన చోటికి రావాలి, ఓకేనా? నేను ఫ్రెష్ అయ్యి వస్తానురా నాన్న. మజ్జిగ బాగుందమ్మా. మ్మ్. ఊరికూరికే అనవసరంగా ఈ క్యాంటీన్లో ఒకటి వెలిగించి కూర్చోబెడుతున్నారు. చింటూ మీ తాతయ్య ఎప్పుడు వస్తారు? ఆ, 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 అదిగో వచ్చేసారు, ఆయన మా తాతయ్య. హే, చింటూ. ఓ, వీళ్ళే నీ స్నేహితులా? అవును తాతయ్య. గుడ్ ఈవినింగ్ జిఎఫ్. జిఎఫా అంటే? జిఎఫ్ మీన్స్ గ్రాండ్ ఫాదర్. నమస్తే దాదా. నమస్కారం తాతయ్య. వీళ్ళందరూ నేను సమస్యల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడారు. గుడ్ గుడ్. వీడి సమస్యలను ఎత్తుకుంటూ వెళ్తాడు. తాతయ్య మనం గేమ్ స్టార్ట్ చేద్దామా? ఏంటమ్మా ఈ గేము? తాతయ్య ఇదే ఓజా బూడు తాతయ్య. అయ్యో, నాకు ఈ గేమ్ ఆడడం రాదమ్మా. మీరు నాకు నేర్పించండి, నేను ఆడగలనేమో చూస్తా. దిగులు పడక తాతయ్య, ఈ గేమ్ నిజంగానే బాగుంటుంది. తాతయ్య మీకు ఎవరంటే చాలా ఇష్టం? నాకా అమ్మా? ఇంకెవరుంటారు? ఇదిగో చింటూ, ఇంకా తన చెల్లి పూర్ణి. నెక్స్ట్ నెక్స్ట్ అంటే నా కొడుకు ధనపాలు, ఇంకా నా కోడలు కామాక్షి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరుంటారు? వీళ్ళే నా ప్రపంచం, ఇంకెవరు లేరు. ఇంకెవరు? ఇంకెవరంటే నా భార్య లక్ష్మి. తను చనిపోయి 7 ఏళ్ళు అవుతోంది. తను ఇప్పుడు నాతో లేదు. ఏంటి చింటూ, లో వోల్టేజా? తాతయ్య ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు కంగారు పడకుండా విను. చెప్పు చింటూ. నేను చెప్పేస్తున్నా. లక్ష్మీ బామ్మ ఇక్కడే ఉన్నారు. ఏంట్రా ఏదేదో అంటున్నావు? నేను చెప్తే నువ్వు నమ్మవు, కానీ అదే నిజం. బామ్మ ఇక్కడే ఉంది. ఏంటి చింటూ ఏదేదో అంటున్నావు? నిజంగానే మీ మిసెస్ ఇక్కడే ఉంది. తను చనిపోయి 7 ఏళ్ళు అవుతోందిరా. ఇప్పుడు మీరు నమ్మకపోతే మీ మిసెస్ ని మిస్ అయిపోతారు. మమ్మల్ని నమ్మండి, ఇక్కడే ఉన్నారు. ఆ, అవును తాతయ్య, ఇక్కడే ఉన్నారు, మీరు నమ్మాల్సిందే. అవును నిజమే తాతయ్య, ఆవిడ ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని నమ్మండి తాతయ్య. ఐఎమ్ హియర్. చింటూ, ఏంట్రా అది? దానంతటదే కదులుతోంది. అది మిషనా? ఏంటి టీవీ ఆన్ అవుతుంది? గాయ్స్, ఏదో సినిమా పోస్టర్లా లేదు? ఈ మూవీ మీకు గుర్తుందా? గుర్తుంది. ఇది ఇది గుర్తుంది, కానీ చెప్పండి. ఎక్కడ చూసానన్నదే గుర్తులేదు. తాతయ్య ఆన్సర్ ఏంటి? ఏమో నాకు తెలియదు బాబు, నాకు గుర్తులేదు. తాతయ్య ఆన్సర్ చెయ్యి. చింటూ మీ తాతయ్య ఓడిపోయారు. టైం అప్ అయిపోయిందా? ఏమైంది? ఏం తాతయ్య నువ్వు? పో తాతయ్య. తప్పుగా చెప్పారు. తాతయ్య తన్నించుకుంటున్నారు, వైఫై కొడుతున్నారు. అయ్యో తాతయ్య, తాతయ్యకి దవడ పగిలింది. సూపర్, చాన్నాళ్ళ తర్వాత భార్య చేతుల్లో తన్నులు తింటున్నారు. దా, దా. చింటూ మీ బామ్మ మనల్ని ఎందుకు కొట్టున్నారు? బామ్మా, నేను ఈ మనవుణ్ణి, నేనంటే ఇష్టం చెప్పావు కదా. చాలా రోజుల తర్వాత భార్య చేతుల్లో తన్నులు తినడం సంతోషంగా ఉంది. ఈ సినిమాని మొదటి రోజు మొదటి షో మనం కలిసి చూసాం. తాతయ్య నువ్వు ఇలా మర్చిపోతే ఎలా తాతయ్య? పో తాతయ్య. బామ్మ తాతయ్యని 90s లోనే 90 years కొట్టినట్టుంది. అయ్యో, నెక్స్ట్ క్వశ్చన్. ఓ మై గాడ్, నెక్స్ట్ క్వశ్చన్. తాతయ్య ఇదైనా కరెక్ట్ గా చెప్పవయ్యా. నాకు నచ్చిన వంటకం. నీకు నచ్చిన వంటకం ఏమిటే? బిర్యానీయా? తాతయ్య చెప్పు తాతయ్య, త్వరగా చెప్పు. చింటూ మీ తాతయ్య ఏదన్నా కరెక్ట్ గా చెప్తాడా? జీడిపప్పు పకోడీ. AAYA
అవును, మా బామ్మకి పాయ అంటే ఇష్టం, నాన్న చెప్తూ ఉంటారు. మీ బామ్మకి ఇష్టమైనది పాయానే కదా, ఆ రోజు చెప్పారు కదా. అవునవునవును, కరెక్ట్ కరెక్ట్, నువ్వే పక్కనే ఉన్నావు, చెప్పి. సరే నేనే చెప్తాను. తాతయ్య, బామ్మకి నచ్చింది పాయ, చెప్పండి. ఆహా, ఏయ్, నాకు గుర్తొచ్చింది, నీకు ఇష్టమైంది పాయ, కరెక్టా? ఓ, కరెక్ట్ కరెక్ట్, సూపర్ తాతయ్య. సూపర్, తాను తినకుండా తప్పించుకున్నా. అమ్మయ్యా, గ్రేట్ ఎస్కేప్. నాకు నచ్చిన పాట. పాట తాతయ్య, తాతయ్య సాంగే. బామ్మ ఎప్పుడైనా పాడుతూ ఉంటే నువ్వు విన్నావా? వంట చేసేటప్పుడు గానీ, రుబ్బేటప్పుడు గానీ ఆలోచించు. ఆగు చింటూ, ఆలోచించినవరా. ఓకే గైస్, తాతయ్యకి హెల్ప్ చేద్దాం. తప్పు కాదు. ఊ అంటావా, ఊహు అంటావా? కాదు, ఆ పాట కాదు. హలమతి అబీబో కాదు, హలమతి అబీబోనే. నాకు తెలుసు తాతయ్య. అవునవును, అరబిక్కుతూ హలమితి అబీబు. రేపు పిచ్చోళ్ళారా, ఆయన పాతకాల పంచి, దానికి తగ్గట్టు పాట చెప్పండి. ఓ, అవును కదా, 90s కదా. నేను చెప్తాను. నువ్వెక్కడా నేనక్కడా. ఇదేనా తాతయ్య? ఏంటి డిఫరెంట్ ఆధార్ కొడుతోంది? అవును, అదే అయి ఉండొచ్చేమో. నువ్వెక్కడా? ఆ పాట అమ్మా, అది కాదంట, ఇంకేంటి? తాతయ్య, సన్నజాజి పడక. ఈ పాట తాతయ్య. ఆహా, ఈ పాట కూడా తనకి ఇష్టమేలే. సన్న జాజి పడక, కరెక్టా అమ్మా? ఇది తప్ప? లేదు లేదు, నాకు గుర్తొచ్చింది, మీరు సైలెంట్గా ఉండండి, నేనే చెప్తాను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక. అయ్యో, మళ్ళీ రెట్లేక. పాడతా తీయగా షోలా కష్టపడి పాడారు, అయినా ఓడిపోయారే. అయ్యో, గ్యాప్ ఇవ్వకుండా కుడుతున్నావేంటే బామ్మ? చింటూ, ఇక నేను తండించుకోలేనురా. చింటూ, నేను మా ఇంటికి వెళ్తాను, పోరా. ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు తినలేను. మన పెళ్లి రోజు ఎప్పుడు? ఓ మై గాడ్, ఇది అన్నిటికన్నా చాలా టఫ్ అయిన క్వశ్చన్ కదా. అది, ఒరే చింటూ, పెళ్ళై 40 ఏళ్ళు అవుతోందిరా, ఎలా గుర్తుంటుందిరా? ఓ మై గాడ్, ఇది చాలా టఫ్ అయిన క్వశ్చన్ కదా. తాతయ్య చెప్పండి. 17 జూలై, కరెక్టా? ఆలోచించండి, ఆలోచించండి. ఫిబ్రవరి 42. తాతయ్య, ఫిబ్రవరి కాదు కదా, ఏ నెలలోనూ 42 లేదు. చింటూ, నా భార్య టెన్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది, నువ్వు ఈ క్యారం బోర్డు తీసేయరా, రేపు ఆడుకుందాం. నా వాళ్ళకి కాదు, నేను బయలుదేరతాను. వస్తే అలా పదరాలుదాం. మా అమ్మ పరిమళ కూడా నన్ను ఇంత కొట్టలేదు. పోరా, నేను వెళ్తాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే గోప పగులుతుంది, పద వెళ్దాం. ఈ తాతయ్య చేసే పనికి నా బుగ్గలన్నీ వాచి చచ్చిపోతాను అనుకుంటా. నేను బయలుదేరుతాను చింటూ. స్టెల్లా స్టెల్లా, వెళ్ళగాగు. స్టూడెంట్స్, రేపటి నుంచి మీ అందరికీ ఆఫర్లీ ఎగ్జామ్ హాలిడే స్టార్ట్ అవుతాయి. ఎస్, సూపర్. 10 రోజులు లీవ్. సో 10 రోజులు బాగా జాలీగా ఎంజాయ్ చేసి బాగా గేమ్స్ ఆడుకోండి. మమ్మీ డాడీకి బాగా హెల్ప్ చేయండి. ఈ లీవ్ లో మీరేం చేయబోతున్నారని డిస్కస్ చేసుకోండి. నా ప్లాన్ ఏంటో చెప్పనా? నేనే గాలిపటం రెడీ చేసి ఎగరేస్తాను. చార్లీ, చార్లీ, ఆర్ యు దేర్? అది నిజమా అబద్ధం అని రీసెర్చ్ చేయబోతున్నాను. తనొక్కతి ఎప్పుడు చూసిన దయ్యాల భూతాలను తిరుగుతూ ఉంటుంది. గొల్లాగా అర్థమా బలేంటిది? చింటూ, వంటల గేమ్ ఆడుకుందామా? చంప పగులుద్ది. చిన్నపిల్లల వంట సామాన్ ఆడుకుంటావా? మీకు బోర్ కొట్టకుండా నేను ఒక వర్క్ ఇస్తాను. అది ఏమిటంటే హోంవర్క్. అది పెద్ద హోంవర్క్ ఏం కాదు. మీరు మీ క్వశ్చన్ పేపర్ ని 10 సార్లు రాసుకుని రావాలి, అన్ని సబ్జెక్టులు. ఓకేనా? ఇది రాస్తూ కూర్చుంటే హాలిడేస్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. దీనివల్ల యూస్ లేదు, బొక్క లేదు. మీరు హోంవర్క్ చేసుకొస్తే మీకు 2 మార్కులు యాడ్ ఆన్ అవుతాయి. ఓకేనా? మిస్ ఓవర్గా మాట్లాడుతున్నారు. ఎంజాయ్ యువర్ హాలిడే. అయ్యయ్యో. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అయ్యో, ఏంటి గైస్, హాలిడే మొత్తం ఇంపోజిషన్ తోనే అయిపోయేలా ఉంది. చింటూ, మనం మీ బామ్మని హెల్ప్ అడుగుదాంరా.
అవునరా బామ్మ 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 నువ్వు నాతోనే ఉంటావని తెలుసు. ఈ లీవుల్లో నాకు ఇంపోజిషన్ రాసిస్తావా? సమాధానం ఇందులో చెప్పు. ఎస్, బామ్మ నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు. మీ బామ్మ మాకు కూడా హెల్ప్ చేస్తారుగా. అడుగు. బామ్మ వీళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తావా? ఇక్కడ చెప్పు. నో, బామ్మ ఒప్పుకోలేదురా. చింటూ మీ బామ్మని మాకు కూడా సపోర్ట్ చేయమంటారా ప్లీజ్ రా. నేను రీసెర్చ్ చేయడం మానేసి మీ బామ్మకి రిటర్న్ టికెట్ వేసి పంపిద్దాం అనుకుంటున్నాను. స్టెల్లా ఇలా మాట్లాడుకో, ఆగు. బామ్మ ప్లీజ్ బామ్మ, నువ్వు రావడానికి వీళ్ళు కారణమే కదా, హెల్ప్ చేయొచ్చుగా. గైస్, బామ్మ హెల్ప్ చేస్తానన్నారు, ఓకేనా? ఇప్పుడు మనకి ఇంపోజిషన్ గురించి దిగులు లేదు. సో మన ప్లాన్ ప్రకారమే అన్నీ చేద్దాం, ఓకేనా? చింటూ నేను గాలిపడ్డ రెడీ చేసి తెస్తా. రేపాండి రెడీ చేసావా? సూచర్లన్నీ వేసి సూపర్గా తెచ్చాంట్రా. సూపర్ రా, ఎగరేద్దామా? బాగుంది కదా. రేపిచ్చోళ్ళారా, గాలిపటాన్ని వెదురు పుల్లలతోనే చేస్తారు. మీరేంటి ఈ నెల పుల్లలతో చేస్తున్నారు? అది ఎగరదురా. ఏ పుల్లైతేనేంటి, నా గాలిపటం స్ట్రాంగ్ గానే ఉంది. ఎలా ఎగురుద్దో చూడండి. అరే ఎగురు. ఏమైంది దానికి? చినిగిపోయింది. నేను నమ్మి నేను అనవసరంగా గాలిపటం చేసి తెచ్చాను కదరా. నన్నే చంపుతావా? ఇప్పుడు నిన్ను చంపుతా, నాగవే. చంపుతారా? అయ్యో బామ్మ బామ్మ, తాత నువ్వేం చేస్తున్నావు? తాతయ్య ఈ ఆటలో మీ బామ్మ కాయిన్ని చంపేశాడు. అవును స్టెల్లా, నేను నా భార్యతో అష్టాచెమ్మ ఆడి 7 ఏళ్ళు అవుతోందిరా. కానీ ఈ రోజుటి వరకు నేను తనని ఓడించలేకపోతున్నాను రా. నిన్న మిమ్మల్ని ఎంత బాగా బిట్ చేసిందో చూసాంగా. ఈసారి కూడా నన్ను ఓడించేసిందిరా. తాతయ్య ఏమైంది? ఎందుకు ఇప్పుడు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? చింటూ, ఈ తాతయ్య కోసం హెల్ప్ చేస్తావారా? చెప్పేం చేయాలి? ఏం లేదు, ఆ క్యారం బోర్డ్ని నాకు ఇచ్చేస్తావారా? తాతయ్య అది క్యారం బోర్డు కాదు, ఓజా బోర్డు. ఏదో ఒక బోర్డ్ రా, దాన్ని నాకు ఇస్తావా? మా ఇంటికి తీసుకెళ్తా, అప్పుడు నా భార్య కూడా నాతోనే వస్తుంది కదా. తీసుకెళ్ళి తాతయ్య, అందులో ఏముంది? సరేరా, అయితే తీసుకెళ్తా. దీన్ని నువ్వు కూడా అక్కడ డ్రా చేసి రప్పించొచ్చు. ఓ, కానీ అసలు బామ్మ ఎలా ఇక్కడికి వచ్చిందో అర్థం కావట్లా. అదే నాకు తెలియట్లే. నా భార్య అక్కడే చచ్చింది, కానీ తన ఆత్మంతికి ఇక్కడ తిరుగుతోంది. మేబీ నా మీదున్న ప్రేమ కన్నా నీ మీదున్న ప్రేమే ఎక్కువ అనుకుంటారా చింటూ? అందుకే ఇక్కడికి వచ్చింది. ట్రైన్ ఎక్కొచ్చిందా, బస్ ఎక్కొచ్చిందా? ఓ, అయితే బామ్మకి నా మీద ప్రేమ ఎక్కువే. నేను వెళ్ళేటప్పుడు ఆ క్యారం బోర్డు తీసుకెళ్తా. నువ్వు ఆ క్యారం బోర్డు తీసుకెళ్ళు, సరేనా? వెళ్ళు, రూమ్కి వెళ్ళి పడుకో. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా. సరే నువ్వు పడుకో, నేను వెళ్తా. లక్ష్మి, చిన్నపిల్లలా ఏడుస్తున్నారేంటి? ధనపాలు, నేను రేపు బయలుదేరుతున్నాను రా. వై నాన్న, ఇంకొన్నాళ్ళు ఉండి వెళ్ళొచ్చుగా. తాతయ్య కొన్నాళ్ళు ఉండండి, ఇప్పుడెందుకు వెళ్ళడం? అవును మావయ్య, ఇంకొన్నాళ్ళు ఉండొచ్చుగా. లేదమ్మా, ఇంట్లో బోల్డ్ అని పనులున్నాయమ్మా. ఏం పనులున్నాయి ఇంట్లో? ఇలా హఠాత్తుగా అడిగితే ఏం చెప్తాను. ఆ డాబా మీద బట్టలారేసాను రా, అవి తీయాలి. అసలు ఇది ఒక రీజనా? ఇదిగో డాడీ, ఇదొక కారణమా? రే, నా దగ్గర ఉన్నది ఒకే ఒక బనియను, ఒక లుంగీరా. అది ఎండలో మాడిపోయి చినిగిపోతుందేమో, అందుకే. నిజంగా ఒకటే ఉందా? రే, మొత్తం 2 ఉన్నాయిలేరా. నాన్న, తాతయ్య బాగా కవర్ చేస్తున్నారు. సరే సర్లే, వదిలే. అవును, నువ్వు ఎలా వెళ్ళబోతున్నావు? నేనారా, బస్సులో వెళ్దామనుకుంటున్నా. అలాగా నాన్న, ఇంట్లో నా బైక్ ఒకటి ఉందిగా, నేను అది అసలు యూజ్ చేయడం లేదు. నువ్వు తీసుకెళ్ళి యూజ్ చేసుకో. ఎందుకు లేరా, నువ్వు వాడుకోలే, నాకొద్దు. లేదు నాన్న, కారు ఉంది కదా, డైలీ ఆఫీస్కి అందులోనే వెళ్తున్నా. బైక్ ఖాళీగానే ఉంది, నువ్వు తీసుకెళ్ళు. పూర్ణి కూడా బైక్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం, తను ఎంజాయ్ చేస్తుంది. నువ్వు తీసుకెళ్తానని తిప్పు. అవునండి, పూర్ణికి చాలా ఇష్టం కదా. సరే ఓకే, నేను తీసుకెళ్తానులే. తాతయ్య, ఇప్పుడు నేను సైకిల్ నడుపుతాను, నువ్వు క్లాప్స్ కొట్టాలి. రే చింటూ, సైకిల్ జాగ్రత్తగా నడుపుతావా?
నడుపుతానులే తాతయ్య, నువ్వు చూడు. మా నాన్నే నాకు నేర్పించారు, బాగా నేర్పించారు. కాకపోతే కొంచెం ఫామ్లో లేను. వీలింగ్ కూడా బాగా చేస్తాను తాతయ్య. వీలింగ్ లాంటివి చేయకూడదురా, అర్థమైందా? మీ నాన్నకే సరిగ్గా డ్రైవింగ్ రాదు. ఇదేగా బ్రేకు, 2 బ్రేకులు పనిచేస్తున్నాయి. అన్ని వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేశా. మధ్యలో పనిచేయకపోతే రిస్క్ కదా. నేను ఈ ముందు ఇలా నడుస్తూ కమాన్ కమాన్ అని అంటాను, నువ్వు నెమ్మదిగా రావాలి, ఓకేనా? ఓకే తాతయ్య. 3, 2, 1. రా 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 నెమ్మదిగా రా, అంతే, నెమ్మదిగా రావాలి. నెమ్మదిగా రా, అంతే. పోను పోను పికప్ అయిపోతుంది. రా 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 రా. జాగ్రత్త, నెమ్మదిగా రా 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 నెమ్మదిగా. తాతయ్య స్లోగా వెళ్తున్నావేంటి? రా 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 రా. తాతయ్య జరుగు. అయ్యో అయ్యయ్యో. నాన్న బల్బు విరగొట్టినట్టు తాతయ్య బల్బు కూడా. దుర్మార్గుడా, నా కొడుకు బల్బు కూడా విరగొట్టావా? నాన్న ఫ్యూస్ పోయి 6 నెలలు అవుతోంది. 6 నెలలు అవుతుందా? అయ్యయ్యో, నువ్వు పోరా రే, పోరా. సరే తాతయ్య, నువ్వు ఇంటికి వచ్చేసేయి, నేను సైకిల్లో వెళ్తాను. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏంటి సౌండు? బామ్మా, నువ్వా? లక్ష్మి, నువ్వు వచ్చేసావా? లక్ష్మి, నువ్వు ఇంకా పడుకోలేదా? బామ్మ ఎప్పుడు ఇలా సౌండ్ చేయదే, ఇది ఒక రకంగా ఉందేంటి? నువ్వు ఎక్కడున్నావు? రా, వచ్చి నా పక్కన కూర్చో. లక్ష్మి, ఈరోజే ఇక్కడ చివరి రోజు. రేపు మనమిద్దరం మన ఊరికి వెళ్ళబోతున్నాం. అది కూడా బైక్ మీద. నీకు గుర్తుందా? బండి మీద మనం బాగా తిరిగాం కదా టీవీఎస్ 50లో. అవి మధుర క్షణాలు కదా. బామ్మా, వచ్చేసావా? చెప్పు బామ్మా. కాకపోతే అప్పట్లో శోభన్ బాబులా ఉండేవాడిని, ఇప్పుడు సంపూర్ణేష్ బాబులా అయిపోయా. కానీ బాగా ఎనర్జీతోనే ఉన్నానే. ఇంతకీ నువ్వెక్కడున్నావు? సరే, పక్కన కూర్చోమంటే అక్కడ కూర్చున్నావా? చెప్పవే. అయినా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మీ ఆయన అక్కడ పడుకున్నారు, వెళ్ళి ఆయనతో మాట్లాడుపో. రేపు బయలుదేరి ఊరికి వెళ్తున్నారు, ఆయన చూసుకో. వెళ్ళిపోయారా లేదా? డోర్ క్లోజ్ అవ్వలేదేంటి? ఈరోజు తనకి ఏమైంది? ఎందుకు ఒక రకంగా సౌండ్ చేస్తోంది? కబోర్డ్ లోపల ఎవరైనా ఉన్నారా? బామ్మా, కబోర్డ్లో దాక్కున్నావా? ఏంటిది? బామ్మా, భయపెట్టుకు బామ్మా, నువ్వేగా. నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావా? రే చింటూ, 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 రే
తాతయ్య నువ్వెందుకురా ఇలా భయపడుతున్నావు? ఏం లేదు, ఎవరో కబోర్డ్ లో ఉన్నట్టు అనిపించింది అందుకే. ఈ కబోర్డ్లోనా? అవును, నీకేమైంది? నా రూమ్ లో నా భార్య చాలా కోపంగా ఉన్నట్టుందిరా. కోపంతో బల్బు కూడా పగలగొట్టేసింది. తాతయ్య అది ఖచ్చితంగా బామ్మ అయితే కాదు, ఇది వేరే డిపార్ట్మెంట్ దయ్యం. వేరే డిపార్ట్మెంటా? ఏమంటున్నావు? దీని గురించి మీకు తర్వాత చెప్తాను, ఓకేనా? నువ్వు వెళ్ళు. సరే చింటూ, ఆ క్యారం బోర్డ్ తో నా భార్యతో మాట్లాడాలరా, మాట్లాడిస్తావా? ఆ, సరే సరే, నువ్వు భయపడకు, బామ్మ ఇక్కడే ఉంది, నువ్వు వెళ్ళు వెళ్ళు. నేను వెళ్తున్నా. అయినా దీన్ని అసలు ఎన్నిసార్లు తరవాలి, ఇలా తిరిగి వచ్చేస్తుందేంటి? దీని గురించి మన గ్యాంగ్ తో మాట్లాడాలి. గాయస్, మన టీంలో ఇప్పుడు మొత్తం 5 ఉన్నాం. ఈడో పెద్ద గూఢాచారి అడ్వైస్ మిషన్ చేస్తున్నాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగా? అవును, ఆ దయ్యం మా ఇంట్లోనే ఉండి అందరినీ భయపెడుతోంది. చింటూ, ఆ లావు దయ్యం ఎవరో కనిపెట్టాలి. నాలోకి దూరింది ఆ దయ్యమా? అవునరా అదే. అది చాలా వెయిట్ రా, నేను మొయ్యలేకపోయాను. ఐ కుడ్ ఫీల్ దట్. ఆ దయ్యం పేరు తెలిస్తేనే ఆ దయ్యాన్ని మనం తెరవగలం. అయితే మనం వెంటనే ఓ సిట్టింగ్ చేద్దామా? నేనిప్పుడు తిరుపతిలో ఉన్నాను, నేనిప్పుడు రాలేను. గోపాల్, నా కోసం నువ్వు వెళ్ళి రావచ్చు కదా. చింటూ, కావాలంటే మనం ఓజా బోర్డ్ని ఆన్లైన్లోనే ఆడదాం రా, నువ్వు అక్కడే ఉండు. చెప్పుతో కొడతారా గోపాల్? ఈసారి ఆ దయ్యాన్ని తరిమి తరిమి కొట్టాలి, ఓకేనా? సరే చింటూ, ఇప్పుడే వస్తాం. సరే వస్తాం. ఓకే ఫా. నేను ఒక్కనే వెళ్ళకపోతే బాగుండదు. ఓకే చింటూ, వస్తాను. చింటూ, పేరేంటో అడుగు. అడుగుతాను. ఒసే దయ్యమా, నీ పేరేమిటి? ఏంటిది రిప్లై చేయడం లేదు? చింటూ, ముందు దయ్యాన్ని మర్యాదగా పిలు, అప్పుడే అడిగిన దానికి సమాధానం ఇస్తుంది. ఓ అవును కదా, సరే సరే, దానికి కూడా సిగ్గు సరం అన్నీ ఉంటాయి కదా. అయినా దయ్యానికి మర్యాద ఇవ్వడం ఏంట్రా? ఎలా పిలిస్తే ఏంటి? అందరిని ఇబ్బంది పెడుతుంది కదా, తాటి తీసి వదిలేయి. అందరిని టార్చర్ పెడుతుందా? అడుగురా. వదిలేరా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, నువ్వు ఊరుకో. ఇదిగో దయ్యమక్క, నీ పేరేంటి? ఇంకా మేడంని కూడా పిలు. ఇది చాలా ఓవర్గా ఉంది. దయ్యం వచ్చి తాట తీస్తుంది చూడు. సరే సరే, అక్కయ్య మీ పేరేమిటో చెప్పండి. ఇలాగే మెయింటైన్ చేసుకో. సరోజా. సరోజా సామాన్య కాలు, మన సౌండ్ సరోజా. అక్క, మా ఏరియా దయ్యం రా ఇది, తెలియక ఇక్కడికి వచ్చినట్టుంది. మా ఇంటికి వచ్చాక ఏంట్రా బజార్ సౌండ్ వస్తుంది? చింటూ, ఈ దెయ్యం దాని పేరు తప్పుగా చెప్పింది. ఓ, మీ బామ్మే మనకి హెల్ప్ చేస్తున్నారు. ఒసే సరోజా, అబద్ధాలు చెప్తావా? అంటే ఇది మా సౌండ్ సరోజా కాదా? మర్యాదగా నీ పేరేంటో చెప్పు. ఆర్తి. ఏంటి ఆర్తియా? ఈ పేరైనా నిజమా అబద్ధమా? ఇదే నిజమైన పేరా? బామ్మ గ్రీన్ లైట్ కొట్టింది, అయితే కరెక్టే. అంటే ఆ దయ్యం పేరు ఆర్తియే, కరెక్టే. థ్యాంక్స్ బామ్మ, ఐ లవ్ యూ. ఆర్తి, అవును, చూడడానికి లావుగా హార్తి లాగే ఉంది. చింటూ, మనం దెయ్యం పేరుని కనిపెట్టాం. మనందరం దెయ్యాన్ని గెట్ అవుట్ ఆర్తి అని చెప్పాలి. గెట్ అవుట్ ఆర్తి. గెట్ అవుట్ ఆర్తి. గెట్ అవుట్ సరే, గెట్ అవుట్ ఆర్తి, గెట్ అవుట్ ఆర్తి, గెట్ అవుట్ ఆర్తి, గెట్ అవుట్, గెట్ అవుట్ ఆర్తి, 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 గెట్ అవుట్ ఆర్తి. ఎవరో సౌండ్ చేస్తున్నారేంటి? ఆర్తి అయి ఉంటుంది. ఆర్తి అక్క, మీరు ఎక్కడున్నారు? బిహైండ్ ద స్టెల్లా. అక్కడేదో చీకటిగా ఉంది. వెయిట్ గైస్, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది. ఎవరు అది కిటికీ దగ్గర నుంచి ఉంది? అయ్యయ్యో! చెట్టు, ఇది చాలా దారుణమైన దెయ్యం అనుకుంటా. పేరు అడిగినందుకే మనకి గతి పట్టించింది. అవును, అందరూ ప్యాకప్ చేసేయండి.
ఇంకొక రోజు చూసుకుందాం చింటూ, నేను బయలుదేరుతాను. ఏంటి తాతయ్య 2 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు వెళ్తే బోర్ కొడుతుంది. సరే సరేరా, ఈసారి కొన్నాళ్ళు ఉండేలా వస్తానులే. సరే ఓకే. రే చింటూ, నేను మర్చిపోయాను రా, ఆ క్యారం బోర్డు ఇవ్వరా. తాతయ్య అది ఓజా బోర్డు తాతయ్య, తీసుకో. తాత మళ్ళీ సిగ్గుపడుతున్నాడు. బాగా జాలీగా ఆడుకో. ఏంట్రా ఇది? అదేం లేదులే నాన్న, తాతయ్యకి ఓజా బోర్డు గేమ్ బాగా నచ్చింది, అందుకే ఇచ్చి పంపిస్తున్నా. ఇంటికి వెళ్ళి ఆడుకుంటారు జాలీగా. అరే నువ్వు బ్యాగ్ తీసుకెళ్లకుండా ఈ బోర్డు తీసుకెళ్తున్నావు. సరే వెళ్ళొస్తాను. నాన్న బండి బానే ఉందా? రే దద్దమ్మ, బ్రేకులు సరిగ్గా పనిచేయడం లేదురా. అదేం ప్రాబ్లం లేదు. వెళ్ళేదారిలో మెకానిక్ షాప్ లో 5 రూపాయలు ఇస్తే వాడే 2 బ్రేకులు రెడీ చేస్తాడు, సరేనా? దానికన్నా ముందు లారీ వస్తుంది, అది నన్ను గుద్దేసి వెళ్తుంది, అంతేగా. అదేం కాదులే నాన్న, అయినా నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు బాగా డ్రైవ్ చేస్తావుగా. లక్ష్మి వెళ్దామా? స్ప్రింగ్ కిందకెళ్తోంది, టైరు అణిగిపోయింది. బామ్మ 90 కిలోస్ ఉంటారనుకుంటా. నాన్న వెనకాల వీళ్ళు గాలి కొంచెం తగ్గినట్టుంది, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? సరే అయితే బాయ్. జాగ్రత్త మామయ్య, జాగ్రత్తగా వెళ్ళరండి. 80లో వెళ్ళు, కుదిరితే 100లో వెళ్ళు. బాయ్. స్లోగా వెళ్ళు, 120లో వెళ్ళకు. రే చింటూ లోపలికి పోదా. నిన్న నైటు అది తాతయ్య. నువ్వు చూడు చూడకపో, నేను నిన్ను చూస్తూనే ఉంటా. అయ్యో తాతయ్య. ప్రేమించు ప్రేమించకపో, తాతయ్య తాతయ్య వద్దు, వెళ్ళకు తాతయ్య, ఆగు.